హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి క్రిస్పీగా దోశలు ఎలా చేసుకోవాలి, బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కరెక్ట్గా మీకు ఈ విధంగా చేస్తే క్రిస్పీగా వస్తాయి, ప్లస్ గుండుగా కరెక్ట్గా వస్తాయి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్లనే మనకి అలా వస్తుందన్నమాట. ఇంగ్రీడియంట్స్ అనేవి 3 కప్స్ అనేది రైస్ తీసుకుంటే 1 కప్ అనేది మినప్పప్పు అనేది తీసుకోవాలి. అది గుండుదైతేనేమో 1 కప్ సరిపోతుంది. ఒకవేళ పప్పు నార్మల్గా ఉంటేనేమో 1.5 సరిపోతుంది. 2 స్పూన్స్ అనేవి చనాదాలు, 2 స్పూన్స్ కందిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులని తీసుకొని బాగా కడిగేసి 2 టైమ్స్ అనేది కడగాలి. బాగా కడిగి ఆ వాటర్ అనేది మొక్కలకు మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఫ్రెష్ వాటర్ అనేది పోసుకొని మనకు 2 అంటే చిటికెనేలు ఉందనుకోండి, దానికి 2 కొంచెం తక్కువ వాటర్ పోసుకొని దాంట్లో 1 స్పూన్ వేసుకొని 8 అవర్స్ పాటు పక్కన పెట్టుకొని, తర్వాత ఒక 1/2 కప్ అనేది అటుకులు తీసుకొని, అంటే మీరు ఎప్పుడైతే మిక్సీ పట్టుకోవాలనుకుంటారో దానికి ఒక 5 మినిట్స్ ముందు హాఫ్ కప్ అనేది అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టి 5 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ తీసేసి ఆ అటుకులను మనము మిక్సీ వేసుకునే దాంట్లో వేసుకొని బ్యాటర్ అనేది మంచిగా పట్టుకున్న తర్వాత దానికి మూత పెట్టేసి మనము నైట్ అంతా ఉండనియాలి. అది పులుస్తుంది కదా. తర్వాత మనము మార్నింగ్ అందులో సాల్ట్ అండ్ కొంచెం షుగర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి, దోశ ప్యాన్ అనేది. తర్వాత హీట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం దోశ వేయడానికి మీడియం దాంట్లో పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది చల్లి టిష్యూ పేపర్ తోటి అన్నీ తుడవాలన్నమాట. తర్వాత ఇప్పుడు అనేది మనం బ్యాటర్ వేసుకొని మనం వేసుకోవాలి దోశ అనేది. అలా మీరు ఎవ్రీ టైము దోశ వేసుకున్నప్పుడు వాటర్ చల్లి వేసుకోండి, చాలా బాగా